అపార్ట్ కనుక వ్యతిరేకత. రైట్ సార్. ఇక ట్రంప్ హెచ్చరించినట్టే జరుగుతోంది సార్. ప్రపంచ దేశాలు కొన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్న అక్రమ వలసదారులను పంపించే తీరు బాగాలేదు అని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నా కూడా ఎక్కడ ట్రంప్ తగ్గడం లేదు, వెనక్కి పంపించేస్తూ ఉన్నారు ఆయా దేశాలకు అక్రమ వలసదారుల్ని. ఒక C-17 గ్లోబ్ మాస్టర్ సైనిక విమానంలో 205 మంది అక్రమ వలసదారుల్ని అంటే భారతీయుల్ని అక్కడ నుంచి ఆల్రెడీ విమానం స్టార్ట్ అయింది సార్. మరి కాసేపట్లో అమృత్సర్లో ల్యాండ్ కాబోతోంది. సో 18,000 మంది అక్రమ వలసదారులు ఉన్నారు అన్నది అమెరికా ప్రభుత్వం చెప్తున్న మాట. అంటే భారత్ నుంచి అక్రమంగా అమెరికాలోకి వెళ్ళిన వాళ్ళ గురించి. సో ఈ తిరిగి అక్రమ వలసదారుల్ని పంపించే తీరుపై కొన్ని అభ్యంతరాలు కొన్ని దేశాలు వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో భారత్ అయితే ఎటువంటి అబ్జెక్షన్స్ చేయడం లేదు సార్. 18,000 మందిని వెనక్కి రప్పించేందుకు ఓకేనే అంటోంది. మీ కామెంట్. 18,000 కాదది, రాంగ్ ఫిగర్ అది. భారతీయులు మొత్తం 7,25,000 మంది ఉన్నారని అంచనా. 18,000 ఉంటారా? అంత తక్కువ. 1,13,00,000 మంది అక్రమ వలసదారులు అమెరికాలో ఉన్నారు. అందులో థర్డ్ లార్జెస్ట్ ఇండియా నుంచే. ఫస్ట్ మెక్సికో, సెకండ్ ఎల్ సాల్వడార్, థర్డ్ ఇండియా. అంటే ఐడెంటిఫై చేసిన వాళ్ళ సార్ 18,000 చేసింది 20,000. అది కూడా 18,000 కాదు, 7,25,000 మంది ఉంటారని అంచనా. 7,25,000. ఎందుకంటే మొత్తం ఉన్నది 1,13,00,000. అందులో 18,000 ఉంటే మనం థర్డ్ లార్జెస్ట్ ఎందుకు అవుతాం? సో అందువల్ల 7,25,000 ఉంటారని అంచనా. అందులో ఇప్పటికే 20,000 మందిని గుర్తించారు. 20,000 మందిని గుర్తించిన తర్వాత అందులో 18,000 మందికి నోటీసులు ఇచ్చారు వెళ్ళిపోమని. అందులో 203 5 మందిలో 203 తీసుకొచ్చారు. అది ఫిగర్స్. సో అందువల్ల 18,000 మంది లేరు, వాస్తవంగా ఎక్కువ ఉంటారు. సో ఐడెంటిఫై చేసి వాళ్ళను పంపించాలి అని వాళ్ళకి నోటీసులు ఇచ్చింది 18,000 మందికి. సో ఈ చాలా కాస్ట్లీ యాక్టివిటీ. మొత్తం ఎంతవరకు పంపిస్తారు? ఎందుకంటే నిన్న చూశాను నేను, మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో పంపించాలంటే ఒక ఇమిగ్రెంట్ పైన $5,000 ఖర్చు అవుతుంది అని. $5,000. మనకు జనరల్గా అయితే ప్యాసింజర్ విమానాల్లో మీకు పీక్ టైంలో కూడా $2,000 ఉంటుంది టికెట్. అది కూడా టు అండ్ ఫ్రో. అది ఇంకా నీకు వన్ సైడ్ అది ఇంకా తక్కువ ఉంటుంది కూడా. అది కూడా మనం 3 నెలల ముందో 4 నెలల ముందు బుక్ చేసుకుంటే ఇంకా తక్కువ $1,000 కూడా దొరుకుతుంది ఫ్లైట్. మరి $5,000 ఖర్చు పెట్టి ఒక్కొక్క ఇమిగ్రెంట్ పంపించాలంటే 1,13,00,000 మంది పంపించాలంటే $5,000 కోట్ల కావాలి. $5,000 కోట్ల ఖర్చు పెట్టి పంపిస్తారా అని. సో అందువల్ల ఎంతవరకు జరుగుతుంది తెలియదు. సింబాలిక్గా లేదా ప్రతి ఒక్కరిని పంపిస్తారా అంటే మోస్ట్లీ ఇది డెటరెన్స్. అంటే కొత్తగా ఎవరు వలస రాకుండా భయపెట్టాలి అనేటువంటి ఒక లక్ష్యంతో చేస్తున్నట్లుగా కనబడుతుంది. ఎందుకంటే అమెరికా మెక్సికో బార్డర్ పైన నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించి మిలిటరీని కూడా దించారు. బార్డర్ను సీల్ చేశారు. తర్వాత వీటిలను మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో, కార్గో ఎయిర్క్రాఫ్ట్ సరుకులు రవాణా చేసే మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో పంపిస్తున్నారు. బేడీలేసి మీకు గాటర్మలాకైతే మెక్సికోకైతే బేడీలేసి పంపించారు. మరి ఇండియన్స్కి బేడీలు వేసారో లేదో తెలియదు. ఇప్పుడు మనకు అమృత్సర్లో ఇవాళ దిగుతుంది అది మొదటి విమానం. ఇంతవరకు మీడియాలో వచ్చినట్లేదు బేడీలు వేసారో లేదో. సో అక్కడ బేడీలు వేస్తారు కనుక వాళ్ళు ఎక్కువ అబ్జెక్షన్ చేశారు. మరి ఇండియన్స్ కూడా బేడీలు వేసి కనుక పంపిస్తే ఖచ్చితంగా భారతదేశం కూడా చాలా అభ్యంతరం చెప్పాలి. మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో పంపినందుకు అభ్యంతరం కాదు. అది కూడా ఒక అభ్యంతరంగా మేము మా ఎయిర్క్రాఫ్ట్ పంపుతామని కొలంబియా లాంటి దేశాలు, మీరు మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో పంపించాల్సిన అవసరం లేదు, మా ఎయిర్క్రాఫ్ట్ వస్తుంది, మా సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్ మేము తెచ్చుకుంటామన్నారు. కానీ దానికన్నా ప్రధానమైనది ఏంటంటే బేడీలు వేసి పంపించారు. వీళ్ళందరినీ క్రిమినల్స్ అని ప్రకటించారు. కొంతమంది క్రిమినల్స్ ఉండొచ్చు, అందరూ క్రిమినల్స్ కాదు. అంటే గత ప్రభుత్వమేమో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, క్రిమినల్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ రెండుగా డివైడ్ చేసేది. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటే ఏంటంటే సరైన డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలో ఉంటున్న వారిని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటారు. అమెరికా చట్టం కూడా అలాగే నిర్వచిస్తుంది. ఈవెన్ ఏ దేశ చట్టమైనా అలాగే నిర్వహిస్తుంది. భారతదేశ చట్టం కూడా అలాగే నిర్వచిస్తుంది. ఒక దేశంలో ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా, పర్మిషన్స్ లేకుండా ఉండడాన్ని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ అంటారు. వరల్డ్ వైడ్గా డెఫినేషన్ అదే. ట్రంప్ ఇచ్చిన కొత్త డెఫినేషన్ ఏంటంటే ఒక డాక్యుమెంట్ లేకుండా దేశంలో ఉండడమే తప్పు కనుక ఆల్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఆర్ క్రిమినల్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటాడు. అది ట్రంప్ ఇచ్చిన అది అమెరికా చట్టాలు కూడా అంగీకరించవు. క్రిమినల్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ ఎవరవుతారంటే
ఏ డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలో ఉంటూ ఏదైనా నేరానికి పాల్పడితే క్రిమినల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అవుతాడు. ఇప్పుడు దొంగతనం చేశాడు, ఎవరైనా చంపాడు, ఇలాంటివి చేస్తే ఒక బిజినెస్లో ఫ్రాడ్ చేశాడు, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ ప్లస్ క్రిమినల్ యాక్ట్ పాల్పడాలి. ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ ఈజ్ నాట్ ఎ క్రైమ్ ఇన్ అమెరికా, ఇట్ ఇస్ సివిలియన్ క్రైమ్. అది క్రిమినల్ యాక్ట్ కాదు, సివిల్ యాక్ట్. అది సివిల్ నేరం. మీకు చట్టాల్లో కూడా రెండు ఉంటాయి సివిల్. ఇప్పుడు భూమి ఆక్రమించిన ఒకటి, మర్డర్ చేయడం ఒకటి, రెండు ఒకటి కాదు కదా. నువ్వు భూమి లోకి నీ ప్లాట్ కాకపోతే ఆ ప్లాట్ మీద నువ్వు వెళ్ళడం వేరు, నువ్వు కొట్టడం వేరు, రెండు వేరు వేరు కదా. అసలు క్రిమినల్ యాక్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ సివిల్ అఫెన్స్. క్రిమినల్ అఫెన్స్ సివిల్ అఫెన్స్ తేడా ఉంటుంది. ఇల్లీగల్ మైగ్రేషన్ ఇది సివిల్ అఫెన్స్ ఇన్ అమెరికా, ఇట్స్ నాట్ అ క్రిమినల్ అఫెన్స్ ఈ అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం. కానీ ట్రంప్ దానికి వేరే నిర్వచనం ఇచ్చి అసలు ఇల్లీగల్గా అమెరికాలో ఉండడమే నేరం కనుక ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ క్రిమినల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఏలియన్స్ అంటున్నాడు. ఇది పూర్తిగా అబద్ధం. అది నిజంగా అవమానించడం కూడా. అక్కడికి వెళ్ళి ఏదో నేరం చేసడానికి వెళ్ళారా? ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా బోలెడు మంది ఉన్నారు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారు, మనకు అందరూ ఉంటున్నారని. వీళ్ళందరూ నేర చరిత్రే లేదు, చాలా లా అబైడింగు, వాళ్ళు ఏదో బతుకు తెరువు కొరకు ఇంత ఆదాయం వస్తుందని ఆశతో అమెరికా వెళ్ళిన వాళ్ళు దే ఆర్ లా అబైడింగ్, దే ఆర్ నాట్ క్రిమినల్స్. అంతకుముందు కూడా ఎప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టలే అమెరికా ప్రభుత్వం. మ్యాక్సిమం దొరికితే 10 ఏళ్ళు. ఇంకో విచిత్రం చెప్తాను, ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇండియాకి వస్తే మధ్యలో వాళ్ళ వీసా పైన ఒక ముద్ర ఇస్తారు, 10 ఏళ్ళ వరకు మళ్ళీ అనుమతి లేదు అని. అంటే అమెరికా కూడా 10 ఏళ్ళే ఆపుతుంది, మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ పోవచ్చు ఇల్లు. ఒక ఇల్లీగల్ మైగ్రెంట్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ అమెరికాకు వీసా అప్లై చేసుకుంటే వీసా కూడా ఇస్తారు. నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు ఇల్లీగల్గా అమెరికాలో ఉండే 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చి 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ పోయి మళ్ళీ అమెరికా ఎంబసీకి పోతే వీసా ఇచ్చారు వాళ్ళకి. మరి ఈ క్రిమినల్ ఎందుకు వీసా ఇచ్చారు మళ్ళీ? అంటే వాళ్ళు కూడా తెలుసు అమెరికా చట్టం ఏం చెప్తుంది. అది సివిల్ అఫెన్స్. సివిల్ అఫెన్స్కు 10 ఏళ్ల పాటు రాకూడదని శిక్ష వేశారు. 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చారు. సో క్రిమినల్ అఫెన్స్ అయితే మళ్ళీ ఎందుకు వీసా ఇస్తారు? అందువల్ల ట్రంప్ ఇస్తున్నది చట్టానికి నిలబడే నిర్వచనం కాదు, అమెరికన్ కోర్టుల్లో నిలబడే నిర్వచనం కాదు. అది ట్రంప్కు కూడా తెలుసు. అందుకొరకు సింబాలిక్గా ఒక రకమైన భయోత్పాత వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. తన ఓటర్ అయిన వైట్ రేసిస్ట్ ఓటర్లను సంతృప్తిపరచడానికి ట్రంప్ ఆడుతున్న నాటకం ఇది. అందువల్ల దానికి భారతదేశం ఎలా రెస్పాండ్ అవుతుంది మనం చాలా స్పష్టంగా చెప్పాం. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ ఒకవేళ ఇండియన్ సిటిజన్ అయితే మేము తీసుకుంటాం, తీసుకోవాలి కూడా. మనమే కాదు, ఇప్పుడు చైనా తీసుకుంటా అన్నది, మీకు మెక్సికో, కొలంబియా, గాట్రమెలా వీళ్ళు కూడా తీసుకుంటామన్నారు, తీసుకోని అనలేదు. పంపించే విధానం పైన వాళ్ళు అభ్యంతరం చెప్పారు తప్ప తీసుకోమనలేదు. ఉదాహరణకు మీకు గాట్రమెలాలో ఆ ఇల్లీగల్ మైగ్రెంట్స్ను విమానం వస్తే ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. తీసుకోమంటే ఎందుకు రిసీవ్ చేసుకుంటారు? కొలంబియా సొంత ప్లేన్లు పంపింది. ఎవ్వరు కూడా తమ పౌరులను తీసుకోము అని అనరు. నో కంట్రీ విల్ డిజోన్ ఇట్స్ ఓన్ సిటిజన్స్. మన దేశమే కాదు, ఏ దేశము కాదని లేదు. మీరు మెక్సికో కాదంటదా, ఏదైనా ఒక డిక్టటోరియల్ దుర్మార్గ నేషన్ తప్ప సివిలైజ్డ్ కంట్రీ ఏది కూడా తమ దేశ పౌరులను డిజోన్ చేసుకుంటుందా? డిజోన్ చేసుకుంటూ ఊకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు మన భారతీయులు అక్రమంగా అమెరికాలో ఉన్నారు, వాళ్ళు రిటర్న్ వస్తున్నారు, మాకు అవసరం లేదని చెప్పి మనం అంటే భారతదేశంలో ఊరుకుంటారా? అందువల్ల తీసుకోవడానికి ఎవరైనా సిద్ధమే. ట్రంప్ అలా పంపించదలుచుకోలేదు గౌరవంగా. ట్రంప్ వాళ్ళను అవమానించే రీతిలో పంపాలని అక్కడ అభ్యంతరాలు వచ్చాయి. గాట్రమెలా అయినా మీకు కొలంబియా అయినా అభ్యంతరం చెప్పింది, మెక్సికో అయినా నువ్వు బేడీ లేదు పంపడం ఏంటి, వాళ్ళు ఏదో క్రిమినల్స్ కాదు కదా అని. ఇప్పుడు మీకు ఎయిర్పోర్ట్లోనే వాళ్ళలో కొద్దిమంది ఒక 10% కూడా యాక్చువల్ క్రిమినల్స్ కాదు. మీకు గాట్రమెలాలో ఏం చేశారు, వైస్ ప్రెసిడెంట్ వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు, ప్రభుత్వం వాళ్ళ రికార్డులన్నీ చూసింది, అందులో 90% బేడీలు తీసేది ఇళ్ళలో పంపించింది, ఒక 10% మాత్రం నేరుగా జైలుకి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకి క్రిమినల్ రికార్డు ఉంది. క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళని జైలుకి పంపారు, అందరినీ జైలుకి పంపలే. అందువల్ల మనకు తెలియదు. ఇప్పుడు భారతీయులు 200 మంది పైగా వస్తున్నారు. ఇప్పుడు ఎనీ మూమెంట్ అమృత్సర్లో దిగుతారు. మనం మాట్లాడే సమయానికి అమృత్సర్లో దిగినప్పుడు వాళ్ళకు కనుక బేడీలేసి కాళ్ళకు చేతులకు బేడీలేసి కనుక మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో పంపి ఉంటే ఖచ్చితంగా భారతదేశం అభ్యంతరం చెప్పాలి. ఇక మిలిటరీ కార్గో ఎయిర్క్రాఫ్ట్లో పంపడం ఏంటి, మన ఇండియన్ సివిలియన్ ప్లేన్ పంపుంటే బాగుండేది కదా. ఇక అది డిఫరెంట్ క్వశ్చన్. 7,25,000 మంది, మ్యాసివ్ కాస్ట్, అది మామూలు కాదు. 7,25,000 ఇంటూ $5,000 అంటే ఎన్ని కోట్ల డాలర్లు భారతదేశం ఖర్చు పెట్టాలో చూడండి. బహుశా అది కూడా ఎందుకు మాకు పంపించినాడు, అమెరికా పంపిస్తున్నాడు పంపిని అని భారత ప్రభుత్వం అనుకోవచ్చు.
తర్వాత మనకు కన్సర్న్స్ వేరున్నాయి. ఇప్పుడు ఆ మెక్సికోకు గాట్రమెలా కొలంబియా వేరు, ఇండియా వేరు. ఇండియన్ కన్సర్న్స్ ఏంటంటే మనకు స్కిల్డ్ వర్కర్స్ అమెరికాలో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన H1B వీసాలో 72% ఇండియన్స్ బెనిఫిట్ అయ్యేది. మనకు అది ముఖ్యం. మనకు ఇల్లీగల్ మైగ్రేషన్ ముఖ్యం కాదు. ఇండియాకు లీగల్గా వెళ్ళే స్కిల్డ్ వర్కర్స్ మైగ్రేషన్ ముఖ్యం. మనకు ట్రేడ్ ముఖ్యం. ఎందుకంటే మనకు భారతదేశ ఉత్పత్తుల ఫార్మా నుంచి మొదలుకొని చాలా ఉత్పత్తులు అమెరికాకి వెళ్తాయి. అక్కడ ట్రేడ్ ఇంతవరకు మన పైన టారిఫ్ పెడతారని అంటున్నారు. సో ఇండియన్ ప్రియారిటీస్ వేరు. ఇల్లీగల్ మైగ్రెంట్స్ కాపాడుకోవడం మన ప్రియారిటీ కాదు. ఏముందో వాళ్ళు మన వాళ్ళే, ఇలాగైతే రేపైనా రావాల్సిన వాళ్ళే వచ్చేస్తారు. కుంపలే మునిగేది ఉన్నది. రైట్ సార్. అంటే ఇప్పటివరకు అయితే బేడీలు వేసి పంపిస్తూ ఉన్నారనే సమాచారం ఎక్కడా లేదు సార్. మీరు అన్నట్టుగా చూడాలి. అండ్ నేర చరిత్ర ఎవరికైనా ఉంటే